మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. దేశంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ట్రాఫిక్ నియమాల అమలును పటిష్టం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయం డ్రైవర్లకు పెద్ద ఊరటగా మారనుంది. ప్రత్యేకంగా స్పీడ్ గన్ వ్యవస్థలో పారదర్శకత తీసుకురానున్నారు. ఇప్పటి వరకు చాలామంది వాహనదారులు తాము స్పీడ్ లిమిట్ను దాటలేనప్పటికీ జరిమానాలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైన్లు అన్యాయంగా అనిపించడమే కాక వాటి వల్ల ప్రజల నమ్మకంలో లోపం ఏర్పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. వచ్చే జూలై 1వ తేదీ నుంచి కేంద్రం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ప్రవేశపెట్టిన ఈ మార్గదర్శకాల ప్రకారం ఇకపైన రోడ్లపై వాడే స్పీడ్ గన్లు ట్యాంపర్ చేయలేని విధంగా ఉండనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని రూపొందించనున్నారు. ఈ రూల్స్ అమలుతో ట్రాఫిక్ పోలీసులకు నమ్మదగిన డేటా ఆధారంగా జరిమానాలు విధించే వీలుంటుంది. అంతేకాకుండా డ్రైవర్లకు తాము నిబంధనలు ఉల్లంఘించినప్పుడే ఫైన్ పడుతుందన్న స్పష్టత వస్తుంది. వాహనదారులు తాము స్పీడ్ లిమిట్లోనే ప్రయాణిస్తున్న కొన్నిసార్లు లోపభూయిష్టమైన డివైజ్ల వల్ల జరిమానా పడుతున్నాయి. ఇది వారి ఆర్థిక భద్రతకే కాక న్యాయ వ్యవస్థ పట్ల ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇలాంటివి ఇక జరగవంటున్నారు అధికారులు. గ్లోబల్ ప్రమాణాల్ని అనుసరించే రాడార్ బేస్డ్ డివైజ్లను తయారు చేయగల కంపెనీలకు మార్కెట్ విస్తృతంగా ఉంటుంది. ప్రభుత్వ టెండర్లలో పోటీకి తగిన డివైజ్లను అందించాలన్న టార్గెట్తో ఇప్పటికే కొన్ని సంస్థలు పనిచేయడం మొదలుపెట్టాయి. ఇది దేశీయంగా టెక్నాలజీ రంగానికి కొత్త ఊపుని ఇస్తోంది. తాజా మార్పులు భారతదేశపు ట్రాఫిక్ అమలులో కీలక మలుపురాయిగా నిలవచ్చు. దీంతో రోడ్డు భద్రత పట్ల ప్రజలలో అవగాహన పెరిగి ఆచరణలో మెరుగైన ఫలితాలు కనిపించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.